ఒంగోలు త్రోవగుంట దగ్గర శ్రీ విజయభారతి కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంటర్ నూతన బిల్డింగ్ని ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్. 1999 నుండి ప్రారంభించిన ఒంగోలులో అంజీ రోడ్లో జూనియర్ కాలేజీగా ప్రారంభించి 2012 నుండి 600 మంది స్టూడెంట్ తోటి దిగ్విజయంగా ప్రారంభించబడిన ఇప్పుడు మొట్టమొదటిసారిగా బీఈడి కాలేజీలోకి అడుగుపెట్టిన కరస్పాండెంట్ ఉన్నం చంద్ర ఇప్పుడు ఒంగోలు త్రోవగుంట దగ్గర కాలేజీ బిల్డింగ్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్, గిద్దలూరు శాసనసభ్యుడు అశోక్ కుమార్ రెడ్డి, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య ప్రారంభించారు.
గారు, ఈరోజు విజయభారతి విద్యా సంస్థలు బిఎస్సి నర్సింగ్ కాలేజీని 2016లో ఒక బ్లాక్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వంలో మళ్ళా సెకండ్ బ్లాక్ ఓపెన్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. మాతో పాటు కచ్చూరు ఎమ్మెల్యే అశోక్ గారు, అదేవిధంగా మన బిఎస్సి బ్యాంక్ చైర్మన్ మన డాక్టర్ సీతారాం గారు, ఇంకా కూడా చాలామంది మన గణేష్ గారు, అదేవిధంగా మాపల్లి శ్రీనివాసరావు గారు, ఎందుకంటే సక్సెస్ఫుల్గా మన చంద్ర గారు అండ్ సక్సెస్ఫుల్గా ఈరోజు రిజిస్ట్రేషన్ నడుపుతూ కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడం చాలా సంతోషం. కాబట్టి మంచి కార్యక్రమం. ఈరోజు ఇంకో మీటింగ్ కూడా మంచి జరిగింది. కాబట్టి ఇంకా కూడా బాగా స్ట్రెంత్ అవ్వాలని, మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలకి మళ్ళీ ఇంకో మీటింగ్ ఓపెన్ చేసేదానికి కూడా మీ అందరూ రావాలని కూడా ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున ఏ ఇబ్బందులు ఉన్నా, ఏది అవసరం ఉన్నా కూడా ఇప్పుడు అండగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి ఏం కావాలనేది కూడా ప్రభుత్వం నుంచి మా సైడ్ నుంచి ఏమైనా చేయాల్సి వస్తే తప్పకుండా సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఒక మంచి స్టూడెంట్స్ని కూడా ఒక మంచి రీతిలో ఒక డిసిప్లిన్ మేనర్లో తీసుకెళ్లాల్సిన బాధ్యతలు కూడా ఇన్స్టిట్యూషన్స్లో ఉంటాయి. కాబట్టి అందులో ఊరికి కొంచెం దూరంగా ఉంది కాబట్టి అన్ని ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకొని మంచి పేరు కావాలని ఇన్స్టిట్యూషన్కి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సున్నా గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తుంది. ఎందుకంటే పొద్దున్న చేయాల్సింది మాకు కూడా ఇవాళ బిజినెస్ రావటం, ఈరోజు కన్వీన్స్ మా మీటింగ్ ఇవన్నీ ఉండే లోపల కొంచెం లేట్ అయింది. లేకపోతే పొద్దున్నే వచ్చేసి ఇది వన్ టైంలో ఓపెన్ చేసి కార్యక్రమం చేసేవాళ్ళం. కాబట్టి దీన్ని కూడా సందర్భంగా మేము తెలియజేస్తూ తప్పకుండా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నా బెస్ట్ విషయస్ తెలియజేస్తాను. సంవత్సరంలో నేను 1999 నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ జూనియర్ కాలేజెస్ ఒకటి ఒంగోలు టౌన్లో స్టార్ట్ చేయడం జరిగింది. 1999 నుంచి 2012 వరకు జూనియర్ కాలేజీని దిగ్విజయంగా ఒంగోలు పట్టణంలో ఒక 600 మంది స్టూడెంట్స్ తోటి రన్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో మేము ఈ కార్పొరేటు వాటికి పోటీపడి రన్ చేయలేక మేము తర్వాత ఈ ఉపాధ్యాయ విద్యలోకి రావటం జరిగింది. ఈ ఉపాధ్యాయ విద్యలో మొట్టమొదటిగా డిఈడి కాలేజీని స్థాపించి ఆ తర్వాత ఇక్కడ 2016లో దీనికి సంబంధించి బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి విధంగా ఇక్కడ ఒక విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల్లో 2016లో మళ్ళీ ఇంకొక డిఈడి కాలేజీని తీసుకొచ్చుకొని పర్మిషన్స్ ఇక్కడ నడపడం జరిగింది. దీనిలో భాగంగా మళ్ళీ నర్సింగ్ కాలేజీని బిఎస్సి నర్సింగ్ కాలేజీని ఇంకోటి స్టార్ట్ చేసి ఇక్కడ ఆ విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి విధంగా ఇంకొక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి వారికి సరైనటువంటి వసతులను కల్పిస్తూ వారికి మంచి విద్యను అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అశోక్ రెడ్డి సారు, అదేవిధంగా పిడిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ సీతారామయ్య సారు, వీరికి ఇంకా మిగతా వచ్చినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా నా వైపు నుంచి, మా విద్యాసంస్థల వైపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఓకే.
కిరణ్ సార్ ఓకే గ్రూప్ ఫోటో రెడీ సార్ ఇటు రెడీ చిల్డ్రన్ ఓకే ఓకే తీసా జ్ఞానంగా పెట్టి ఒక గ్రూప్ ఫోటో వేసుకుంటాం బాయ్ సరిగ్గా దిగు తీవయ్యా సరిగ్గా వచ్చిందో లేదు లేనుకోండి కంప్యూటర్ పోయారు డాక్టర్ గారు కంప్యూటర్